ట్రాఫిక్ మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నటువంటి సుప్రీంకోర్టు లేదా వివిధ న్యాయస్థానాల ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ఇందులో రెడ్ లైట్ ఉల్లంఘిస్తే గతంలో 100 రూపాయలు ఉన్న జరిమానా ఇప్పుడు 500కి పెంచమంది. అట్లాగే అథారిటీ ఆదేశాలను ధిక్కరిస్తే అంటే పోలీస్ సిగ్నల్ ఇచ్చినా పట్టించుకోకపోతే ఇదివరకు 500 ఉంటే ఇప్పుడు 2000 రూపాయలు చేయమంది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఇదివరకు 500 రూపాయల పెనాల్టీ అయితే ఇప్పుడు 5000 రూపాయలు పెట్టుకోమంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇదివరకు 2000 రూపాయల పెనాల్టీ ఇప్పుడు 10,000 చేయమంది. రేసింగ్ స్పీడింగ్ ఇదివరకు 500 రూపాయలు అయితే ఇప్పుడు 5000 రూపాయలు చేయమంది. హెల్మెట్ ధరించకపోతే ఇదివరకు 100 రూపాయలు అయితే ఇప్పుడు 1000 రూపాయలు ప్లస్ 3 నెలలకు లైసెన్స్ రద్దు. సీట్ బెల్ట్ ధరించకపోతే ఇదివరకు 100 రూపాయలు ఇప్పుడు 1000 రూపాయలు. అత్యవసర వాహనాలని అడ్డుకుంటే ఇదివరకు నిర్దిష్ట జరిమానా లేదు, ఇప్పుడు 10,000 రూపాయల వరకు జరిమానా. బైక్ మీద ట్రిపుల్ రైడింగ్కి ప్రస్తుత జరిమానా 1,200 రూపాయలు. అట్లాగే ద్విచక్ర వాహనాలకి ఓవర్లోడ్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటే కనుక ఇదివరకు 100 రూపాయలు అయితే ఇప్పుడు 2000 ప్లస్ 3 నెలలు